Hi viewers, welcome to my YouTube channel Home Crispy Recipes. Today our item is egg soup. After seeing full video, like, share and subscribe. Thank you. మనం ఇప్పుడు గుడ్ల పులుసు పెట్టుకుందాము. అందులో కావాల్సిన పదార్థాలు ఉల్లిగడ్డ పేస్టు, అల్లం వెల్లిగడ్డ, కొబ్బరి పొడి, జీలకర్ర మెంతుల పొడి వేయించుకొని పొడి కొట్టుకున్నా, పసుపు, ఉప్పు, కారం, చెక్క. ఇవి నూనెలో వేసుకుందాము. మోదాలు మంచి నూనె, 5 గుడ్లు, చింతపండు. ఇప్పుడు తయారు చేసుకున్న విధానం చూసుకుందాం. స్టవ్ ముట్టించుకున్న తర్వాత బగోన పెట్టుకున్న మంచి నూనె పోసుకుంటున్నా. తగినంత మంచి నూనె పోసుకుంటున్నా. కొంచెం నూనె వేడెక్కాలి. దీని తర్వాత చెక్క అన్నా కదా, చెక్క వేసుకుందాం. చెక్క వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. దీని తర్వాత ఉల్లిగడ్డ వేసుకుందాం. వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. అరగంట కుట్ట కలుపుకోవాలి. మంచిగా మగ్గాలి ఇది నూనెలా. ఈ ఉల్లిగడ్డ రుబ్బేటప్పుడు ఏం చేసిన అంటే ఉప్పు వేసుకున్నా. ఇంట్లో ఉత్తగానే మెత్తబడుతుంది. మంచిగా నూనెలు ఉడుకునియాలి. ఇప్పుడు మూత తీసుకొని చూసి కొద్దిగంత పసుపు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిసేటట్టు కలపాలి. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ వేసుకున్నాము. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇది కూడా కలిసేటట్టు కలపాలి. మళ్ళీ ఒక సెకండ్ మూత పెట్టుకొని ఈ నూనెలో మంచిగా ఉడకనియాలి దీన్ని. ఇప్పుడు మూత వేసి చూసుకున్నాము. మంచిగా నూనెలు ఉడికింది. కారం పొడి వేసుకున్నాము. కారం పొడి వేసుకొని మంచిగా ఇప్పుడు కలుపుకొని ఈ కారం కూడా నూనెలో మంచిగా ఉడకాలి. నూనె మొత్తం మీదికి వేలాలి. ఉప్పు కారం మంచిగా పట్టినట్టు మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఒక నిమిషం మూత పెట్టుకొని వదిలేసుకుందాము. ఇప్పుడు మూత తీసుకొని చూద్దాము. మంచిగా నూనెలా ఉడికిపోయింది. ఇప్పుడు కొన్ని ఎసరు పోసుకుందాం. కొన్ని చాలు, ఎందుకంటే మళ్ళీ మనం చింతపులుసు పోసాం కదా. ఈ ఎసర్లో కొద్దిసేపు ఉడకనిద్దాము. ఎసర్లు ఉడికినాక చింతపులుసు పోతాం. ఇప్పుడు ఒకసారి మూత వేసి చూసుకున్నాము. మంచిగా ఉడికిపోయింది ఎసర్రా. ఇప్పుడు చింతపులుసు పోసుకున్నాం. మనం పులుపు ఎంత తింటామో అంత పోసుకోవచ్చు. మనకు కావాల్సినంత పోసుకోవచ్చు. ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. ఈ పులుసులోనే జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి.
దీని తర్వాత కొబ్బరి పొడి వేసుకుందాం. కొబ్బరి పొడి మోతాదు వేసుకోవాలి, లేకపోతే అరగదు. ఇది వేసుకొని కలిపినాక మంచిగా కలపాలి, కలగలపాలి. దీని తర్వాత ఒక్కొక్క గుడ్డు ఇందులో వేసుకుందాం. కాటు పెట్టి వేసుకుంటున్నా. కాటు పెడితే ఏమవుతుందంటే ఈ రంధ్రాలకి వెళ్ళి పులుసు పడుతుంది అన్నట్టు మంచిగా. ఇప్పుడు మూత పెట్టుకుందాము. మంచిగా ఉడకాలి కదా. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం అయిందా లేదా. మంచిగా అయ్యింది. ఇప్పుడు కొద్దిగంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు తక్కువ ఉంటుంది. నేను ఉల్లిగడ్డలలో వేసిన కదా, ఉప్పు వేసుకొని కలుపుకుందాం. లాస్ట్ అయిపోయింది. ఇక దించేసుకుందాం. ఇక అయిపోయింది. ఇక దించేసుకున్నాము. ఎంతో రుచికరమైన గుడ్ల పులుసు తయారైపోయింది. మీరు కూడా ఇట్లనే చేసుకోర్రి, బాగుంటుంది.